హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మనం ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఫర్ టైర్ 1. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వీఆర్ అగైన్ కంటిన్యూయింగ్ దిస్ సిరీస్. సో 25th జూలైకి సంబంధించి షిఫ్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 25th జూలై టైర్ 1 షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 రెండు కూడా ఇదే వన్ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే, సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఫాస్ట్గా ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేసేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. జెంటిల్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. ఓకే, సో బేసిక్గా మనకి జెంటిల్ అంటే అర్థం ఏంటి అంటే సాఫ్ట్ ఆర్ కైండ్గా అని మనము చెప్పచ్చు అనమాట. జెంటిల్ అంటే అర్థం, రైట్. దీనికి సినానిమ్ అంటారు, అంటే దీనికి సేమ్ మీనింగ్ ఉండేటువంటి పదం మనం కనిపెట్టాలి. ఓకే, దీనికి సేమ్ మీనింగ్ ఉండేటువంటి పదం కనిపెట్టాలి, సినానిమ్. నెక్స్ట్ సో చూస్తే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫియర్స్, ఫెరోషియస్, క్రూయల్ అండ్ సింపథెటిక్ అని ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫియర్స్ అంటే ఫెరోషియస్ అన్న, క్రూయల్ అన్న, ఇవన్నీ కూడా చాలా వైల్డ్ నేచర్ని డిస్క్రైబ్ చేసేటువంటి పదాలు. మనకి ఫోర్త్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంటింగ్ సింపథెటిక్ అంటే ఏంటి అంటే జాలి, దయ, దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్కి యూజ్ చేస్తాం. సో జెంటిల్కి దగ్గరగా ఉండేటువంటి పదం వచ్చేటప్పటికి మనకి సింపథెటిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అని అంటున్నారు. ఓకే, సో మనకి ఈ అండర్లైన్డ్ సెగ్మెంట్కి సంబంధించి సబ్స్టిట్యూషన్ కనిపెట్టాలి, దీన్ని రీప్లేస్ చేసే వర్డ్ ఏంటని కనిపెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మై ఫ్రెండ్ మీరా అండ్ హెర్ మదర్ ఈజ్ విజిటింగ్ మీ దిస్ వీకెండ్ అని అన్నారు అనమాట. ఓకే, సో ముందుగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే రెండు నౌన్స్ దే ఆర్ జాయిన్డ్ బై ఎండ్, ఓకే, దే ఆర్ జాయిన్డ్ బై ఎండ్తో కనుక జాయిన్ అయినాయి. ఓకే, దే ఆర్ జాయిన్డ్ బై అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరా ఉంది అండ్ హెర్ మదర్ ఉంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం గనక చూసుకుంటే దీనికి ప్లూరల్ వర్బ్ ఉంటుంది. ఓకేనా, అంటే లైక్ మనం చూసుకున్నట్టయితే ఆక్సిలరీ వర్బ్ ఆర్ అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ ఈజ్ అనేది రాదనమాట. మై ఫ్రెండ్ మీరా అండ్ హెర్ మదర్ ఈజ్ అనేది రాదు, మనకి ఆర్ అనేది వస్తుంది. ఆర్ విజిటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ద ఆక్సిలరీ వర్బ్ ఆర్ అనేది యూజ్ అవుతుంది విచ్ ఈస్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. హెన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మై ఫ్రెండ్ మీరా అండ్ హెర్ మదర్ ఆర్ విజిటింగ్ మీ దిస్ వీకెండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ గాట్ ద సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబలింగ్ వచ్చిందనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పట్లాగే ముందు చదివేద్దాము, ఆ తర్వాత వీ విల్ అరేంజ్ ఇట్. సో నేను ఇప్పుడు కొంచెం స్పీడప్ చేస్తున్నాను బికాజ్ మనకు టైం లేదు కాబట్టి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్లో మనం చూసాము, లైక్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ హౌ టు రీఅరేంజ్ ఇట్. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీద టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో కూడా మనం చేసాము, మీరు అది ఒకసారి చూసుకోండి. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? సెవెరల్ టైమ్స్ ఐ హ్యావ్ విజిటెడ్ ద నారో డర్టీ స్ట్రీట్స్ వేర్ ద పూర్ లివ్ అండ్ ఐ grow hot and indignant to think that good people should be content to live in fine houses and become strong and beautiful, while others are condemned to live in hideous, sunless tenements and grow ugly, withered and cringy. Okay, ఇక్కడ బేసిక్గా ఒక ఆథర్ ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. సో సెవరల్ టైమ్స్ అని మొదలు పెట్టారు కాబట్టి ఇదైతే ఖచ్చితంగా మన స్టార్టింగ్ స్టేట్మెంట్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డియర్ లిటిల్ క్రియేచర్స్ దే క్రౌచ్ ఇన్ మై హార్ట్ అండ్ హాంట్ మీ విత్ ఎ కాన్స్టెంట్ సెన్స్ ఆఫ్ పెయిన్. ద చిల్డ్రన్ హూ క్రౌడ్ దీస్ గ్రిమ్మీ alleys half clad and underfed shrink away from your outstretched hand as it from a blow. ఓకే, పిల్లల యొక్క పరిస్థితి గురించి చెప్తున్నాడు. ఇన్ ద కంట్రీ వన్ సీస్ ఓన్లీ నేచర్స్ ఫెయిర్ వర్క్స్ and one's soul is not saddened by the cruel struggle for mere existing that goes on in the crowded city. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది కనుక మనకి
కంట్రీలో జరుగుతున్నటువంటి పరిస్థితిని అబ్జర్వ్ చేసి చెప్పబడింది కాబట్టి ఆప్షన్ డి అనేది ఫస్ట్ స్టేట్మెంట్గా కనిపిస్తోంది. ఆప్షన్ డి అనేది ఫస్ట్ స్టేట్మెంట్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ డి ఉన్నది ఎక్కడుంది చూడండి, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి. ఓకే, మనకి డి అనేది ఫస్ట్ స్టేట్మెంట్గా మనం తీసుకున్నట్టయితే డి తర్వాత చూసుకోండి ఏ అనేది సెకండ్ వస్తుంది, సి అనేది థర్డ్ వస్తుంది, బి అనేది ఫోర్త్ వస్తుంది. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని ఎలిమినేట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చదవండి. ఇన్ ద కంట్రీ వన్ సీస్ ఓన్లీ నేచర్స్ ఫెయిర్ వర్క్స్ అండ్ వన్స్ సోల్ ఈస్ నాట్ సాడెండ్ బై ద క్రూయల్ స్ట్రగుల్ ఫర్ మియర్ ఎగ్జిస్టెన్స్ దట్ గోస్ ఆన్ ఇన్ ద క్రౌడెడ్ సిటీ అని చెప్పారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే చాలాసార్లు హీ విజిటెడ్ ద సిటీ అని ఐ విజిటెడ్ ద నారో డర్టీ స్ట్రీట్స్ వేర్ పూర్ లివ్ అండ్ ఐ గ్రో హాట్ అండ్ ఇండిగ్నెంట్ టు థింక్ దట్ గుడ్ పీపుల్ షుడ్ బి కంటెంట్ టు లివ్ ఇన్ ఫైన్ హౌస్. తన మైండ్ సెట్ అలా అయిపోయింది అండ్ బికమ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ వైల్ అదర్స్ ఆర్ కండెమ్డ్ టు లివ్ ఇన్ hideous sunless tenements and grow ugly, withered and cringy. నెక్స్ట్ చూసుకున్నట్టయితే the children who crowd these grimy alleys, half-clad and underfed, shrink away from your outstretched hand as it from a blow అని చెప్పి పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫైనల్గా ఆథర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. డియర్ లిటిల్ క్రియేచర్స్ దే క్రౌచ్ ఇన్ మై హార్ట్ అండ్ హాంట్ మీ విత్ ద కాన్స్టెంట్ సెన్స్ ఆఫ్ పెయిన్ అని చెప్పి స్టేట్మెంట్ని క్లోజ్ అయితే చేశారనమాట. ఓకే, సో ఈ విధంగా డిఏసిబి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Next question, identify from the given options the word opposite in meaning to the underlined word according to its meaning in the following sentence. Okay, so sentence లో ఉన్నటువంటి పదానికి ఆపోజిట్ మనం కనిపెట్టాలి. ఓకే, ద కన్ఫెక్షనర్ డస్టెడ్ ఏ ఫైన్ లేయర్ ఆఫ్ షుగర్ ఆన్ ద మఫిన్ అని చెప్పారన్నమాట. బేసిక్గా డస్టెడ్ అంటే ఏంటంటే పుట్టింగ్ సమ్ ఫైన్ ఆర్ డ్రై పౌడర్ అని మనం చెప్పచ్చు, విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ పార్టికల్స్, ఓకే, ఆఫ్ సంథింగ్, ఆఫ్ బీట్ ఎనీథింగ్, షుగర్ అవ్వనివ్వండి ఏదైనా సరే. బేసిక్గా డస్టెడ్ అంటే యూఆర్ పుట్టింగ్ సమ్ పౌడర్ ఆన్ సంథింగ్. ఓకే, సో ఇక్కడ డస్టెడ్ అంటే మీనింగ్ అది. ద కన్ఫెక్షనర్ డస్టెడ్ ఏ ఫైన్ లేయర్ ఆఫ్ షుగర్ ఆన్ ద మఫిన్ అని చెప్పారు. ఈ డస్టెడ్కి మీనింగ్ ఏంటి అంటే, డస్టెడ్ అంటే మనం ఏదో ఒకటి పెట్టడం అని చెప్తున్నాం. దానికి మీనింగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా చాలా ఏమీ లేకుండా క్లియర్గా ఉండడం, అంటే దాన్ని మనం క్లీన్డ్ అని చెప్పచ్చు. స్కాటర్డ్ అన్నా స్ప్రింకిల్డ్ అన్నా పౌడర్డ్ అన్నా ఒకే అర్థంగా ఉంటాయి. స్కాటర్డ్ అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేయడం, ఒక ఆర్డర్లీ మేనర్గా లేకుండా. స్ప్రింకిల్డ్ అన్నా కూడా చల్లడం, పౌడర్డ్ అన్నా కూడా చల్లడం. లైక్ క్లీన్డ్ ఈస్ ద కరెక్ట్ ఆపోజిట్ మీనింగ్ అనమాట. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని అంటున్నారు. ఓకే, సో యాంటనిమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి వర్డ్ మనకి వచ్చేసప్పటికి కంపల్సరీ అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా, ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఆబ్లిగేటరీ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో దీనికి ఆపోజిట్ ఏముంది ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆబ్లిగేటరీ, మ్యాండేటరీ, సబ్సిడరీ, వాలంటరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్లిగేటరీ, మ్యాండేటరీ అన్న మనకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ లైక్ ఖచ్చితంగా, రూల్ అని, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందని చెప్పి చెప్తున్నారు. మ్యాండేటరీ అన్నా కూడా ఇట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్, దేర్ ఇస్ నో చెప్పడానికి లేదు. కానీ వాలంటరీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ బేసిక్గా ఫ్రీ విల్ అనమాట, వన్స్ ఓన్ ఫ్రీ విల్ అనమాట. వాలంటరీగా వచ్చి రావడం చేయడం దీన్ని మనం వాలంటరీ అని పిలుస్తాం కాబట్టి వాలంటరీ ఈజ్ ద యాంటనిమ్. కంపల్సరీకి సినోనిమ్స్ అడిగారు అంటే కనుక ఈ కింద ఉన్నవన్నీ పెట్టచ్చు, ఆబ్లిగేటరీ, మ్యాండేటరీ. సబ్సిడరీ అంటే లైక్ సబ్ ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్. Voluntary is the correct answer. Okay, moving on to the next question. The following sentence has been divided into parts. One of them may contain an error. Okay, error అనేది కనిపెట్టాలన్నమాట. Select the part that contains the error from the given options. If you don't find any error, select no error as your answer అని చెప్పి ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో ఎర్రర్ అనేది కనిపెట్టాలి. ఓకే, యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఇంప్రూవ్డ్ మై రిలేషన్స్ విత్ అన్ అపోజిషన్ అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక అపోజిషన్ అని ఇచ్చారు. అపోజిషన్ అంటే మన అందరికీ తెలిసిన మీనింగ్ ఏంటి,
యా, అపోజిషన్ అంటే మనందరికీ తెలిసిన మీనింగ్ ఏంటి అంటే రూలింగ్ పార్టీకి ఆపోజిట్లో ఉండేటువంటిది మనం అపోజిషన్ అని చెప్తాం. అపోజిషన్లో ఒక పర్సన్ ఉన్నా, ఇద్దరు పర్సన్స్ ఉన్నా, లేకపోతే ఒక 100 పీపుల్ ఉన్నా కూడా అపోజిషన్ అనేది ఎప్పుడైనా సరే మనం చూసుకుంటే ఇట్స్ అ కలెక్టివ్ నౌన్ అనమాట. అపోజిషన్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ 1 person or 2 persons. ఇట్ మే బి 1 person ఆర్ ఇట్ మే బి 2 persons. సో అపోజిషన్ అనేది ఒక మనకి కలెక్టివ్ నౌన్ అని మనం చెప్పచ్చు అనమాట. వన్ సెకండ్. అపోజిషన్ అనేది మనకి ఒక కలెక్టివ్ నౌన్గా చెప్పచ్చు. దానివల్ల మనం దీన్ని సింగిల్గా మనం పిలవలేమన్నమాట. సో ఈ యాన్ అనేది మనం యూజ్ అయితే చేయలేము. సో ఇట్లాంటప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే టీహెచ్ ద వస్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అంటే విత్ యాన్ అపోజిషన్ దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం అన్నారు. అట్ క్రాస్ పర్పసెస్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ అంటేనే ఇట్ ఈస్ నాట్ ఇన్ అ సేమ్ మేనర్. క్రాస్ అంటేనే ఇట్స్ ఇన్ అ ఆపోజిట్ మేనర్. అంటే ఏదైనా కూడా ఇట్స్ క్రాస్ పర్పసెస్ ఈడియం గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాము ఇంపార్టెంట్ ఈడియమ్స్ సిరీస్లో. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కనుక డిస్అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్స్ ఐడియా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఆప్షన్ డి, డిస్అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్స్ ఐడియా ఈజ్. దీని ఈ యొక్క ఎట్ క్రాస్ పర్పసెస్ ఐడియం యొక్క అర్థం ఏమిటి అంటే డిస్అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్స్ ఐడియాస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పాలి అంటే ఐ థింక్ వీఆర్ టాకింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్, దట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఇలా చెప్పొచ్చు మనం. అంటే లేకపోతే ఇట్ డజంట్ మీన్ లైక్ దట్ అని చెప్పచ్చు. అంటే మీరు ఒకళ్ళ ఒపీనియన్స్కి ఒకళ్ళు యూఆర్ నాట్ అగ్రీయింగ్ అనమాట. దీన్ని మనం అట్ క్రాస్ పర్పసెస్గా చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అంటున్నారు. ఓకే, సో సినానిమ్ అంటే అర్థం ఏమిటి? మీనింగ్ అనమాట, సిమిలర్ మీనింగ్ అనమాట. ఈ సెంటెన్స్లో అండర్లైన్ వర్డ్కి సినానిమ్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చారు? The Department of Educational Policy is committed to the study of educational policy, analyze and evaluate educational programs to identify trends, outcomes and guide policy and practice towards finding solutions for problems in educational governance and management అని చెప్తున్నారు. ఓకే, సో బేసిక్గా మనం ఇదంతా పక్కన పెడితే కమిటెడ్ అనే పదానికి ఈ సెంటెన్స్లో అర్థం ఏంటి? సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనేది కమిటెడ్ టు స్టడీ అంటే ఇట్ ఈస్ కమిటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద డెడికేషన్ అనమాట. డెడికేషన్ అండ్ లాయల్టీని రిప్రజెంట్ చేయడానికి మనము కమిటెడ్ అనే ఒక వర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో కమిటెడ్ అంటే అర్థం ఏమిటి అంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన పదాల్లో సినానిమ్ వచ్చేసి మనకి డెడికేటెడ్ అని మనం చెప్పచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఎఫిలియేటెడ్ అంటే మన అందరికీ తెలుసు అఫీషియల్గా ఇట్ ఈస్ అటాచ్డ్ టు కనెక్టెడ్ టు అండ్ బిగ్ ఆర్గనైజేషన్. అంటే మన కాలేజెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉన్నాయంటే దే ఆర్ అటాచ్డ్ టు, దే ఆర్ అండర్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఇన్క్లైనింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ టర్నింగ్ అవే ఎదర్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ, దీన్ని మనం ఇంక్లైనేషన్ అంటాము. అపాథెటిక్ అంటే బేసిక్గా దే ఆర్ షోయింగ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్, నో ఎంతూసియాజం, నో కన్సర్న్, పట్టించుకోకపోవడాన్ని అపాథెటిక్ అని పిలుస్తాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్. ఇక్కడ రిపీట్ అయింది, సారీ. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఈ యొక్క వర్డ్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. నెవర్ చేంజింగ్ అండ్ దేర్ ఫోర్ బోరింగ్ అని చెప్తున్నారు. అంటే ఆ పదం అంటే ఈ పదానికి మీనింగ్ ఏంటి అంటే మనం కనిపెట్టాల్సింది ఇట్ విల్ నాట్ చేంజ్ బట్ ఇట్ ఈస్ బోరింగ్. సో దీన్ని మనం ఏమని రిప్రజెంట్ చేయొచ్చు అంటే మనము మోనోటోనస్ అని చెప్పచ్చు అనమాట. మోనోటోనస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ చేంజింగ్ బట్ ఇట్ ఈస్ బోరింగ్ అని చెప్పచ్చు అనమాట. అంటే దెర్ ఇస్ నో వెరైటీ ఇన్ దట్, దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్. దీన్ని మనం మోనోటోనస్గా చెప్పచ్చు. ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంప్రాక్టికల్ అంటే బేసిక్గా విచ్ నాట్ ఫీజిబుల్ ఫర్ డూయింగ్ ఆర్ యాక్షన్. అవుట్డేటెడ్ అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇది చెప్పచ్చు అనమాట. నెవర్ చేంజింగ్ అండ్ దేర్ ఫోర్ బోరింగ్ అంటే మోనోటోనస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అని చెప్తున్నారు. ఓకే,
సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి కూడా సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నారు, యాక్టివ్ వాయిస్లో రాయమంటున్నారు. అంటే సెంటెన్స్ ఎందులో ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో మనకి వజ్ కానీ వర్ర్ కానీ వచ్చింది. అలాగే ఇక్కడ V3 ఫామ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. యాక్టివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే మన యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అని అర్థం అనమాట. సో సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది అంటే వాజ్ నాట్కి కాస్త డిడ్ నాట్ వస్తుంది. సో డిడ్ నాట్ వస్తుంది, దీని తర్వాత మనకి V1 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ద పెయింటింగ్ వాజ్ నాట్ మేడ్ బై యూ కాస్త ఎలా వస్తుంది అంటే యూ డిడ్ నాట్ మేక్ ద పెయింటింగ్ అని మనం మార్చుకోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఈజీ, ఇంటర్చేంజింగ్ ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనం చూద్దాం. The following sentence has been divided into parts. One of them may contain an error. Select the part that contains the error from the given options అని అంటున్నారు. ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అని మార్క్ చేయమంటున్నారు. All the horses except one always behaved in a rough manner when Robert come to clean the stable అని అంటున్నారు. సో ఇక్కడ మనము ఈ పార్ట్స్ కింద డివిజన్ పక్కన పెట్టేసి ఒకసారి చదవండి. ఇక్కడ ఏమంటున్నారు, ఆల్ ద హార్సెస్ ఎక్సెప్ట్ వన్, ఒక్కటి తప్ప, ఆల్వేస్ బిహేవ్డ్ ఇన్ రఫ్ మేనర్ వెన్ రాబర్ట్ కమ్ టు క్లీన్ ద స్టేబుల్ అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్ క్లాజ్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. సో దీని యొక్క సబార్డినేట్ క్లాజ్ కూడా ఏదైతే ఉందో వెన్ దాటిన తర్వాత దీని యొక్క సబార్డినేట్ క్లాజ్ కూడా మనకి పాస్ట్ టెన్స్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, కమ్ టు ఉంది. సో కమ్ టు కాస్త మనకి ఏం రావాలి, కేమ్ రావాలి. ఓకే, సో రాబర్ట్ వచ్చినప్పుడు ఇలా జరిగింది అని చెప్తున్నారు. అంటే రాబర్ట్ కేమ్ టు అనేది రావాలన్నమాట. ఆల్ ద హార్సెస్ ఎక్సెప్ట్ వన్ ఆల్వేస్ బిహేవ్డ్ ఇన్ ఎ రఫ్ మేనర్ వెన్ రాబర్ట్ కేమ్ టు క్లీన్ ద స్టేబుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది, రాబర్ట్ దగ్గర ఎర్రర్ ఉంది, కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ అని చెప్పారు. సో ఇక్కడ బేసిక్గా నేను మిస్టేక్ అయింది. అండర్లైన్ సెగ్మెంట్ అనేది ఏ లాట్స్ ఆఫ్ హోంవర్క్స్ ఇస్ ద అండర్లైన్ సెగ్మెంట్. ఐ ఎడిట్ ఇట్ అండ్ ఐ సెండ్ ఇట్. ఓకే, యా. సో మనం చూసుకున్నట్టయితే ఐ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్స్ దిస్ వీకెండ్ అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంవర్క్స్, మనకి హోంవర్క్ అంటేనే ఏంటి, అక్కడ మనకి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఒక సబ్జెక్ట్ ఉన్నా, 2 సబ్జెక్టులు ఉన్నా, 10 సబ్జెక్టులు ఉన్నా, దాని అంతటిని కూడా మనం ఏమని పిలుస్తాం, హోంవర్క్ అనే పిలుస్తాం, రైట్. ఈ యొక్క హోంవర్క్ అనేది మనం నౌన్గా చెప్పచ్చు. ఇది వచ్చేటప్పటికి దిస్ ఇస్ నాట్ కౌంటబుల్, దిస్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ హోంవర్క్ దిస్ వీకెండ్ అంటాం కానీ హోంవర్క్స్ అనము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎక్కడుంది, సరే ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ లాట్ ఆఫ్ హోంవర్క్ అనేది పెట్టచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ని మనం పెట్టచ్చు సబ్స్టిట్యూట్గా, కాబట్టి ఫస్ట్ది మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఇంకొక ఆప్షన్ మీకు కన్ఫ్యూజ్ అయ్యేది, థర్డ్ ఆప్షన్ కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది. లాట్స్ ఆఫ్ హోంవర్క్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, లాట్ ఆఫ్ హోంవర్క్ దిస్ వీకెండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, హీ వాజ్ ప్రైజ్డ్ బై హిస్ ఫాదర్ అని ఇచ్చారు. 1 minute. హీ వాజ్ ప్రైజ్డ్ బై హిస్ ఫాదర్ అని ఇచ్చారు. దీనికి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, హిస్ ఫాదర్ హ్యాస్ ప్రైజ్డ్ హిమ్, హిస్ ఫాదర్ ప్రైజెస్ హిమ్, హిస్ ఫాదర్ హ్యాడ్ ప్రైజ్డ్ హిమ్, హిస్ ఫాదర్ ప్రైజ్డ్ హిమ్. సో మనకి ఈ సెంటెన్స్ బై వచ్చిందంటే మనకి అది ప్యాసివ్ వాయిస్లో ఉందని అర్థము. సో మనకి యాక్టివ్ వాయిస్లో అడుగుతున్నారు అనమాట. దిస్ ఈజ్ వెరీ 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 ఈజీ. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది అనమాట బేసిక్గా. ఓకే, ఇక్కడున్న సబ్జెక్టు, ఇక్కడున్న సబ్జెక్టు, ఇక్కడున్న ఆబ్జెక్టు ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంతే. సారీ, ఐఎమ్ హ్యావింగ్ ఇష్యూస్ విత్ దిస్ పెన్ ట్యాబ్లెట్. ఓకే,
ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ స్ట్రక్చర్ ప్రకారం హిస్ ఫాదర్ ప్రైజ్డ్ హిమ్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి, V2 ఫామ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో హిస్ ఫాదర్ ప్రైజ్డ్ హిమ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అంటున్నారు. యాంటనిమ్ అంటే మనం ఏం చెప్తున్నాము, ఆపోజిట్ కదా. సో యాంటనిమ్ ఆపోజిట్ అంటే విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ది సేమ్ మీనింగ్. సో హీ వాజ్ రైడింగ్ హిస్ బైక్ ఆన్ అ బంపీ సర్ఫేస్ అని అన్నారు. ఈ బంపీ అనే దాని అర్థం తెలియాలి, దాని తర్వాత దీని యొక్క ఆపోజిట్ ఏంటి అనేది మనం కనిపెట్టగలం. ఓకే, సో బంపీ అంటే ఏంటి, హీ వాజ్ రైడింగ్ హిస్ బైక్ ఆన్ ఎ బంపీ సర్ఫేస్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అనీవెన్ రోడ్ సర్ఫేస్, అనీవెన్ సర్ఫేస్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్యాచెస్ ఆన్ దట్ సర్ఫేస్ అని, లేదా అనీవెన్ అని చెప్పచ్చు, ఇర్రెగ్యులర్ అని చెప్పచ్చు, ఇలా రకరకాల వర్డ్స్ బేసిక్గా బంపీ అంటే అది. సో దీనికి ఆపోజిట్ అంటే ఏంటి, అనీవెన్ రోడ్కి ఆపోజిట్ ఈవెన్గా ఉండడం. సో దాన్ని మనం చూసుకున్నట్టయితే స్టడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే స్టడీ అంటే అర్థం ఏమిటి అంటే ఒక ఫర్మ్గా, ఒక ఫిక్స్డ్గా, ఒక బ్యాలెన్స్డ్గా ఉండేదాన్ని మనం స్టడీ అని పిలుస్తాం. చాపీ అన్న, అనీవెన్ అన్న, జర్కీ అన్న ఇవన్నీ కూడా అగైన్ ఇర్రెగ్యులర్గా, అన్స్టేబుల్గా ఉండేవే కాబట్టి ఇవన్నీ దీనికి సినానిమ్స్ అవుతాయి కానీ యాంటనిమ్స్ అవ్వవు. కాబట్టి స్టడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఇడియం దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద ఇటాలిసైజ్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటున్నారు. సో చూద్దాము. సో You must not participate in the marathon this year without any training. It is an unreal hope on your part. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్రియల్ హోప్ ఆన్ యువర్ పార్ట్ అనేది ఇచ్చారు కదా. ఇట్స్ అన్ అన్రియల్ హోప్, అన్ అన్రియల్ హోప్. an unreal, I don't know, hope. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, క్యారీయింగ్ కోల్ టు ద న్యూ క్యాసిల్, ఏ పైప్ డ్రీమ్, ఏ విల్ ఓ ద విస్ప్, టు లూజ్ వన్స్ టెంపర్. టు లూజ్ వన్స్ టెంపర్ అంటే మనం కోపం అంటే టెంపర్మెంట్ అనేది లూజ్ అవుతుంటే వేరే కోపం పడుతున్నామని అర్థం చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఇతను ఏమంటున్నాడు, యూ మస్ట్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద మ్యారథాన్ దిస్ ఇయర్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ లేకుండా వెళ్ళకూడదు. ఇట్స్ అన్ అన్రియల్ హోప్ ఆన్ యువర్ పార్ట్ అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డి ఆప్షన్ అయితే కరెక్ట్ కాదండి, ఎందుకంటే టు లూజ్ వన్స్ హోప్ అనేది రాంగ్ ఆన్సర్. క్యారీయింగ్ కోల్ టు ది న్యూ క్యాసిల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఒక వస్తువు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తున్నప్పుడు టు సప్లై సంథింగ్ టు అ ప్లేస్ లేదా ఒక పర్సన్కి అందజేస్తున్నప్పుడు దీన్ని మనం క్యారీయింగ్ న్యూ క్యాసిల్ అంటాం. ఇది కూడా కాదు. ఏ పైప్ డ్రీమ్ అండ్ ఏ విల్ ఓ ద విస్ప్ ఏదైతే ఉందో, విల్ ఓ ద విస్ప్ అంటే పర్సన్ కానీ థింగ్ కానీ హూ ఆర్ వెరీ డిఫికల్ట్ ఆర్ దే ఆర్ రియల్లీ ఇంపాసిబుల్ టు క్యాచ్ అనుకునేటువంటి పీపుల్ని రిప్రజెంట్ చేయడానికి ఏ విల్ ఓ ద విస్ప్ యూస్ చేస్తుంది. ఇది కూడా కాదు. ఏ పైప్ డ్రీమ్ అనేది మన యొక్క సబ్జెక్ట్కి అంటే మన యొక్క సెంటెన్స్కి కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ లేకుండా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తే అది నీకు ఒక పైప్ డ్రీమ్ అవుతుంది. ఇట్ విల్ బి ఏ పైప్ డ్రీమ్ ఫర్ యూ. ఓకే, పైప్ డ్రీమ్ అంటే బేసిక్గా ఐడియా కానీ ఏదైనా ఒక ప్లాన్ నువ్వు ఏదైనా ఒక టాస్క్ చేస్తే అది డజంట్ ఈజీలీ హ్యాపెన్. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ వెరీ లెస్ హ్యాపెనింగ్ అనమాట. ఓకే, దీన్ని మనం ఈ విధంగా పిలవచ్చు. దట్స్ ఇట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెంటెన్సెస్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నారు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో ఇక్కడ కూడా మనము వీ కెన్ గో ఎయిదర్ బై ఆప్షన్. ఫస్ట్ సెంటెన్స్ దొరికిందంటే మనకి ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మిగిలినవి మనం కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ లెట్స్ రీడ్. Many species of bamboo flower once in several years and then die. Okay, this will definitely not be the starting sentence. ఎందుకంటే బ్యాంబూ గురించి చెప్తున్నారు, మెనీ స్పీసెస్ అంటున్నారు. అసలు స్టార్ట్ ఎక్కడ చేశారు బ్యాంబూ గురించి? The stem itself is hollow and is connected to a network of rhizomes which spreads out beneath the surface of the soil. Roots grow out of this network of rhizomes and help the plants to absorb and distribute food and water from the soil అని అన్నారు. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మనకి ఈ యొక్క స్టెమ్ బ్యాంబూ గురించి చెప్తున్నారు, దాని యొక్క స్టెమ్స్, దాని యొక్క రూట్స్ గురించి చెప్తున్నారు. మనకి ఇంకా ఇనిషియేషన్ పాయింట్ అయితే దొరకలా. స్టెమ్ అంటున్నారు, రూట్స్ అంటున్నారు. లాస్ట్ సెంటెన్స్ మైట్ హ్యావ్ ద ఇనిషియేషన్ పాయింట్. లెట్స్ చెక్.
The bamboo is a variety of grass with a woody many jointed stem అన్నారు. ఎస్, ఇక్కడ మనకి ఇనిషియేషన్ పాయింట్ అనేది దొరికింది. అసలు బ్యాంబూ అంటే ఏంటి అనేది ఈ సెంటెన్స్లో చెప్పారు. సో ద బ్యాంబూ ఈజ్ అ వెరైటీ ఆఫ్ గ్రాస్ విత్ ఎ వుడీ మెనీ జాయింటెడ్ స్టెమ్ అన్నారు. దీని తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డి అనగానే డి ఎక్కడుందో ఆప్షన్ బిలో డి ఉంది, ఇక్కడ దొరికేసింది. ఇది ఫస్ట్ సెంటెన్స్. దీని తర్వాత ఇక్కడ మనకి ఏమన్నారు, ఈ స్టెమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ బిలో ఉంది. సెకండ్ వన్ చూడండి, ద స్టెమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ హాలో అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఎ నెట్వర్క్ ఆఫ్ రైజోమ్స్ అన్నారు, విచ్ స్ప్రెడ్స్ అవుట్ బినీత్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అన్నారు. దాని తర్వాత చూసుకున్నట్టయితే రూట్స్ గ్రో అవుట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఆఫ్ రైజోమ్స్ అని చెప్పి దీని ఒక రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా. తర్వాత చూసుకున్నట్టయితే మెనీ స్పీసెస్ ఆఫ్ బ్యాంబూ ఫ్లవర్ వన్స్ ఇన్ సెవరల్ ఇయర్స్ దెన్ డై అని చెప్పి క్లోజ్ చేశారు అనమాట. ఓకే, సో ఈ విధంగా డిబిసిఏ అనేది మన యొక్క కరెక్ట్ పారాగ్రాఫ్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. సో మనకి ఇక్కడ అండర్లైన్ సెగ్మెంట్ ఏముంది, ద కమాండర్స్ ఎంటర్డ్ బై ఫోర్స్ ఇంటూ టెర్రరిస్ట్ క్యాంప్ అన్నారు. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, బ్రోక్ డౌన్, బ్రోక్ విత్, బ్రోక్ ఇంటూ, బ్రోక్ ఆఫ్. సో కమాండర్స్ ఇంటూ టెర్రరిస్ట్ క్యాంప్ లోపలికి వచ్చారనమాట, ఎంటర్డ్ బై ఫోర్స్ అనమాట. సో ఇక్కడ మనకి సూటబుల్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటి అంటే బ్రోక్ ఇంటూ అంటే బేసిక్గా ఎంటరింగ్ ఇంటూ సమ్ బిల్డింగ్ ఆర్ ఎ ప్లేస్ విత్ సమ్ ఫోర్స్ అంటే వాళ్ళ యొక్క ట్రూప్తో కలిసి వచ్చారు అని చెప్పేసి. ఓకే, బ్రోక్ డౌన్ అంటే మనందరికీ తెలుసు, టు ఫెయిల్ అవ్వడం, బాధపడడం. ఓకే, బ్రోక్ విత్ అంటే ఒక ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడం, రైట్, విత్ సమ్ వన్. బ్రోక్ ఆఫ్ అంటే సడన్లీ మీరు ఏదైనా సరే ఒక విషయాన్ని అక్కడితో చేయడం కానీ ఆపేయడం, దీన్ని మనం చేస్తున్న పనిని ఆపేయడం, దీన్ని బ్రోక్ ఆఫ్ అంట. సో నెక్స్ట్ క్వశ్చన్, అగైన్ వీ హ్యావ్ గాట్ ద సెంటెన్సెస్ విత్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఆర్ గివెన్. ఈ సెంటెన్సెస్ అన్నిటిలో ఏదైతే నో ఎర్రర్ ఉన్నదాన్ని మనము సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో ఎర్రర్ అనేది లేని దాన్ని మనం కనిపెట్టాలన్నమాట. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇలా వచ్చినప్పుడల్లా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే స్పెల్లింగ్స్ అనమాట కామన్గా. సో మేకింగ్ హెల్త్ కేర్ మోర్ అఫోర్డబుల్ ఈజ్ సంథింగ్ ఐ వుడ్ డూ యాజ్ ఎ ప్రెసిడెంట్ అని ఇచ్చారు. సో ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ కేర్, అఫోర్డబుల్, సంథింగ్, ప్రెసిడెంట్. ఈ స్పెల్లింగ్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సెంటెన్స్లో హెల్త్ కేర్ స్పెల్లింగ్ తప్పు ఉంది, సంథింగ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, అఫోర్డబుల్ కరెక్ట్గా ఉంది, ప్రెసిడెంట్ స్పెల్లింగ్ తప్పు ఉంది. కాబట్టి ఈ ఎంటైర్ సెంటెన్స్లో ఒక్కటి తప్పు ఉన్నా తప్పే, కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్. సెకండ్ చూడండి, అగైన్ హెల్త్ కేర్ ఇక్కడ హెల్త్ కేరే రాంగ్ ఉంది, అఫోర్డబుల్ రాంగ్ ఉంది. సో ప్రెసిడెంట్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూసుకోండి, మేకింగ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, హెల్త్ కేర్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, అఫోర్డబుల్ కరెక్ట్గా ఉంది, సంథింగ్ కరెక్ట్గా ఉంది, ప్రెసిడెంట్ స్పెల్లింగ్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మీరు నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి, ఈ రెండు స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి. అఫోర్డబుల్ స్పెల్లింగ్ మళ్ళీ రాంగ్ ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మీరు సెంటెన్సెస్ని, స్పెల్లింగ్ ఎర్రర్స్ని ఇలా కనిపెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ తప్పు కనిపెట్టాలన్నమాట. రిసీప్టివ్, టెక్నికల్లీ, హెరాస్మెంట్, వ్యాక్సినేట్ అని ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హెరాస్మెంట్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చారు. హెరాస్మెంట్ స్పెల్లింగ్ ఏంటండి, HARASSMENT. 1 second. సో హెరాస్మెంట్ స్పెల్లింగ్ ఏంటి, HARASSMENT ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ మనకి HARRA అని ఇచ్చారు. సో హెరాస్మెంట్ అంటే మనందరికీ తెలుసు కదా, ఒక అగ్రెషన్, లైక్ వీఆర్ హెరాసింగ్ సమ్వన్ ఫిజికల్లీ ఆర్ మెంటలీ. దీన్ని మనం హెరాస్మెంట్ అంటే ఏడిపించడం అని చెప్తాం. సో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ హెరాస్మెంట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. ఓకే, చూడండి, ఎస్టర్డే ఐ ఏట్ ఓన్లీ ఏ డాష్ ఆఫ్ యాపిల్స్ ఫర్ మై డిన్నర్ అన్నారు. ఓకే, సో ఇక్కడ పవర్, పీర్, పేర్ అండ్ పెయిర్ అని ఇట్లాగా హోమోనిమ్స్ ఇచ్చారు. సో సేమ్ లాగా వినిపించేటువంటి హోమోనిమ్స్ అయితే ఇచ్చారన్నమాట. సో యాపిల్స్ అన్నారు, ఐ ఏట్ ఓన్లీ ఏ డాష్ ఆఫ్ యాపిల్స్ అంటే నేను ఏం యాపిల్స్ అంటే పెయిర్ అనమాట, పెయిర్ ఆఫ్ యాపిల్స్ మాత్రమే నేను తిన్నాను అని చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క సెన్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్కి పెయిర్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఓకే, మినిట్, సో yesterday I ate only a pair of apples అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
హియర్ కమ్స్ అవర్ బిగ్గెస్ట్ హర్డిల్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ప్యాసేజ్ రీడింగ్ ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి కొన్నిసార్లు ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద ప్యాసేజే ఇచ్చారు. మనం ఏం చేస్తాము, రీడింగ్ చేస్తున్నప్పుడే మార్క్ చేసేస్తాము ఆన్సర్స్ అనేవి. సో లెట్స్ డూ దట్ ఇమీడియట్లీ. సిన్స్ ద 17th century, మాన్యూర్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మాన్యూర్ గురించి మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ స్టేట్మెంట్లో అర్థమైపోతుంది. ఇన్ దోస్ డేస్ దే డిడ్ నాట్ నో హౌ ప్లాంట్స్ గాట్ ద డాష్ దే నీడెడ్. సో డాష్ దే నీడెడ్, అప్పట్లో వాళ్ళకి తెలియదు ప్లాంట్స్కి ఏమొచ్చేది. అప్పట్లో ఏంటి ప్లాంట్స్కి, మాన్యూర్ అంటేనే ప్లాంట్స్కి మనం వేసేది కదా ఎరువు. సో ప్లాంట్స్కి డాష్ దే నీడెడ్ అన్నప్పుడు ఈ డాష్లో ఉన్నటువంటి ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, మెయింటెనెన్స్, న్యూట్రియంట్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ ఐటమ్స్ అని ఇచ్చారు. సో ప్లాంట్స్కి వచ్చేది ఏంటి, మెయింటెనెన్స్ కాదు, ఇంగ్రీడియంట్స్ కాదు, ఐటమ్స్ కాదు, ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ ఎలా లభించేవో అప్పట్లో వాళ్ళకి తెలీదు. ఇన్ దోస్ డేస్ దే డిడ్ నాట్ నో హౌ ప్లాంట్స్ గాట్ ద న్యూట్రియంట్స్ దే నీడెడ్. ప్లాంట్స్కి కావాల్సినటువంటివి. దే వుడ్ టాస్ వుడ్ డెబ్రిస్, ఫిష్ రిమైన్స్ and other side effects in a unfilled land to dispose of them. However, it was not long before people began to notice that the grass, bushes and shrubs there were beginning to dash అని చెప్పి మనకు ఫుల్ స్టాప్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, అంటే చూడండి, however it was not long before, ఎప్పటి నుంచో కాదు, people began to notice that the grass, bushes and shrubs there were beginning to డాష్ ఏంటి, చెరిష్, రైస్, ఫ్లరిష్ అండ్ టెండ్ అనమాట. సో ఇక్కడ మనకి సూట్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఈ గ్రాసెస్ కానీ, బుషెస్ కానీ, ష్రబ్స్, వీటిని ఫ్లరిష్ అంటాం అనమాట మనం. చెరిష్ కాదు, రైజ్ కాదు, టెండ్ కాదు, ఫ్లరిష్. అవి ఫ్లరిష్ అవుతున్న సమయం అనమాట. దే కేమ్ టు ద కన్క్లూజన్ దట్ ద సాయిల్ సప్లైడ్ ద ప్లాంట్స్ విత్ ద న్యూట్రియంట్స్ దే నీడెడ్ అండ్ దట్ ఆర్గానిక్ రిమైన్స్ could aid in this process. Okay, because manure is dash from animals and plants అని అన్నారు. మాన్యూర్ అనేది తీసుకుంటాం కదా, సో ఇక్కడ దానికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్స్ చూడండి. మాన్యూర్ ఎక్స్ట్రాక్టెడ్, కన్స్ట్రక్టెడ్, డిరైవ్డ్ అండ్ బిల్డ్. మాన్యూర్ అనేది డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనమాట. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. It not only provides a wide range of plant nutrients but also improves the structure of the soil. Farmers gradually began using fertilizers as well because they understood that if the farmlands were treated in a similar manner, the growth of their crops would also improve. Okay, it bonds the soil particles together to form soil crumbs which are necessary for cultivating soil. Additionally, the addition of manure to the soil aids in the prevention of soil erosion and the loss of plant nutrients during precipitation. సో ఇదంతా కూడా దాని యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. కమర్షియల్ ఫర్టిలైజర్స్, మీకు కనిపిస్తుందా స్క్రీన్? Commercial fertilizers in contrast to manure are inorganic dash that do not alter the structure of the soil. సో కమర్షియల్ ఫెర్టిలైజర్స్ అనేవి మాన్యూర్కి కాంట్రాస్ట్ అనమాట. ఓకే, ఇవి ఏంటి అంటే ఆర్ ఇనార్గానిక్ డాష్ దట్ డు నాట్ ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్. అంటే కమర్షియల్ ఫెర్టిలైజర్స్ అనేవి కూడా ఉన్నాయి. అవి ఏంటి, కంటెంట్సా, సబ్స్టెన్సెసా, ఎసెన్సెసా, కాంపోజిషన్సా? కమర్షియల్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇన్ కాంట్రాస్ట్ టు మాన్యూర్ ఆర్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అనమాట. ఈ సబ్స్టాన్సెస్ ఏంటి, దట్ డు నాట్ ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్ని పాడు చేయవు. దేర్ ఫంక్షన్ ఈస్ టు ప్రొవైడ్ స్ప్రౌటింగ్ ప్లాంట్స్ విత్ అడిషనల్ న్యూట్రియంట్స్. ఎ ఫార్మర్ ought to know when and how to apply a particular kind of fertilizer. When the plants require a particular nutrient the most, use it. If fertilizers have not been added correctly to the soil, their roots won't be able to take in a lot. సో కరెక్ట్ మోతాదులో వేయాలి, ఫర్టిలైజర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. రెయిన్ వాటర్ కుడ్ వాష్ అవే దీస్ ఫెర్టిలైజర్స్ ఆర్ దే కుడ్ ఎండ్ అప్ డాష్ ప్లాంట్స్ ఇన్స్టెడ్ కాస్టింగ్ ద ఫార్మర్ మనీ. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు, రెయిన్ వాటర్ కుడ్ వాష్ అవే దీస్ ఫెర్టిలైజర్స్ ఆర్ డాష్ they could end up dash the plants instead costing the farmer money. అంటే they could end up what, wounding, harming, replicating and hurting. wounding, replicating, hurting అనేవి రాదు, ప్లాంట్స్ని హామ్ చేస్తాయి అన్నమాట, హాని కలిగిస్తాయి అన్నమాట ఇవి.
సరిగ్గా తీసుకోకపోతే దే వుడ్ ఎండ్ అప్ హార్మింగ్ ద ప్లాంట్స్ ఇన్స్టెడ్. అలాగే దాంతోపాటు కాస్టింగ్ ద ఫార్మర్ మనీ. సో ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మాన్యూర్ ఇంపార్టెన్స్, ఫర్టిలైజర్స్ని ఇంపార్టెన్స్ ఈ యొక్క ఎంటైర్ ప్యాసేజ్లో మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 25th July షిఫ్ట్ 2. సో ఇక్కడ నాకు తెలిసి వీడియో చాలా లెంత్ వచ్చింది. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ స్టాప్ దిస్ వీడియో హియర్ అండ్ ఇమీడియట్లీ నెక్స్ట్ వీడియోలో నేను షిఫ్ట్ 3 అప్లోడ్ చేస్తాను. ఓకే, విల్ స్టాప్ దిస్ వీడియో హియర్. థ్యాంక్ యూ.